హాయ్ అండి. ఎవరైనా తాటిగారులు, తాటిడ్లీలు లేదంటే తాటి రొట్టె ఇవన్నీ ఏ సీజన్‌లో యేసుకుంటారు? వర్షాకాలంలో, అది కూడా ఆగస్టు, సెప్టెంబరు ఆ నెలల్లో వేసుకుంటారు. కానీ ఏప్రిల్‌లో కూడా తాటి రొట్టె వేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? మా పెద్దమ్మ చూడండి అసల ఎంత టాలెంటెడో. ఆ తాటిది పేస్‌ని తీసేసి ఫ్రిడ్జర్‌లో ఇప్పుడు చాలామంది స్టోర్ చేసుకుంటున్నారు. అలా చక్కగా ఫ్రీజర్‌లో పెట్టేసింది. అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఉంటుంది దీనికి టైం అనేది. ఇప్పుడు ఇంకా కూతురు, అల్లుడు వెళ్ళేసరికి ఆనందంతో ఏదైనా స్పెషల్ చేసి పెట్టేయాలి అనేసని ఉంటుంది కదా! ఇప్పుడు ఇంకా మా పెద్దమ్మకి గుర్తొచ్చింది ఈ తాటి పేసం. ఇంకా వెంటనే తీసేసి మా కోసం అయితే తాటి రొట్టె వేసేస్తుంది. ఫస్ట్ అయితే మంచిగా మూకిట్లోను అరిటాకుని వేసి దాని కింద కొంచెంగా ఆయిల్ వేశారు. దానిపైన ఇలా తాటి పేసం వేసేసారు. దీంట్లో అయితే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఏదో కలుపుతారు. నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. దీన్నైతే మంచిగా ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒత్తేస్తున్నారనమాట. ఇదైతే గ్యాస్ మీద చేయట్లేదు, పొయ్యి మీద చేస్తారు. దానివల్ల ఏ సీజన్‌లో వేసినా టేస్ట్ ఇంకా రెట్టింపే ఉంటుంది. మా అమ్మమ్మ అయితే ఆల్రెడీ పొయ్యి వెలిగించేసి వేడిగా చేసి ఉంచింది పొయ్యిని నిప్పులతోటి. ఇప్పుడు మా పెద్దమ్మ అయితే మూకిడి తీసుకెళ్ళి మళ్ళీ ఆ రొట్టె పైన ఆకు వేసి ఇంకొక అరిట ఆకు వేసి అక్కడ పెట్టేసింది పొయ్యి మీద. ఈ ఆకు పైన అయితే నిప్పులు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నవి పైన వేసేస్తే పైన అంతా కూడా కాలిపోతుంది. ఇక రొట్టె అయితే ఎంత టేస్ట్‌గా ఉందంటే వర్డ్సే లేవు చెప్పడానికి, అంత బాగుంది.